గురుగారు, మనం ప్రధానంగా వివాహ పంతనల మీద మీరు బుక్ రాశారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది జాతకాలు చూపించుకున్నా విడిపోతున్నారు. అసలు దానికి కారణం ఏమిటి? అది మంచి ప్రశ్న అడిగారు. ఏమిటంటే ఫస్ట్ దూర్గంత అంతరిక్షంలో చూసినట్టయితే 1980 ముందు జాతక చక్రంలో చూడండి, శుక్రుడు బలమైన స్థితిలో మంచి స్థితిలో ఉండేవాడు, కుజుడు తక్కువ స్థితిలో ఉండేవాడు సప్తమ స్థానంలో. శుక్రుడు వివాహకారకుడు కాబట్టి కన్యకి వివాహం అయిపోయేది. శుక్రుడు పుణ్యకారకుడు కాబట్టి మంచి పుణ్యం ఉండేది. దంపతులు ఎప్పుడు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. కానీ కుజుడి బలం, శుక్ర బలం తగ్గి కుజుడి బలం పెరిగినప్పుడు కుజుడు దాంపత్య విచ్ఛిన్న కారకుడు. కాబట్టి ఏమవుతుంది, శుక్ర బలం తగ్గిపోయింది. అంటే దాంపత్యంలో విభిన్న కోణాల్లో పోట్లాట్లు వస్తాయి శుక్రుడి వల్ల. శుక్రుడు లేకపోవటం కుజుడి వల్ల వస్తాయి. దాంపత్య కూర్చున్న కారకుడు కుజుడు. 1980కి పూర్వం మీరు చూడండి, ఇన్ని జాతకాల్లో చూసిన నేను పరిశీలిస్తాను. 1895 నుంచి నేను చూశాను. అంటే ఆ రోజుల్లో శుక్రబలం ఉంది కాబట్టి మంచి భార్య, మంచి సౌశల్యం, మంచి భర్త చెప్పటం వింటాం అనే ఉండేది. కుజుబలం లేదు కాబట్టి కుజుడు ఏం చేయలేక ఊరుకున్నాడు. కాలక్రమేణా అంతరిక్షంలో భూభరణంలో భాచక్రం ఉందండి. ఆ భాచక్ర ప్రకారం చూసుకుంటే అంటే కుజుడు చక్ర భ్రమణంలో కుజుడు పైకి వచ్చాడు. చక్రంలో పైన ఉన్నాడు కుజుడు. ఇప్పుడు పైకి వస్తాడు. కుజుడు శుక్రుడు కింద ఉన్నాడు. అందుకని ఏమవుతుంది, కుజు బలం పెరిగి శుక్ర బలం తగ్గిపోయింది. అందుకని ఆ రోజుల్లో స్త్రీకి విద్య లేదు, సంపాదన లేదు, మంచి దాంపత్య జీవితం ఉంది. అవును, ఇప్పుడు విద్య ఉంది, అన్నీ ఉన్నాయి, పురుషులతో సమానంగా విద్య ఉంది, ధనం ఉంది, కానీ దాంపత్యం లేదు. దాంపత్య కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుడు బలంగా ఉంటే, కుజుడు బలంగా ఉంటే విడాపోలేకపోతే ఇంకా చాలా 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 దోషాలు వస్తాయి. మీరు ఇవాళ కూడా చదివిన మీ పేపర్లో అయినాళ్ళు భార్యను చంపి ఇంట్లోనే పాతి పెట్టేశాడు. అంటే ఒక్కప్పుడు కుజుడు అంత క్రూయల్గా ఉంటుంది. అందుకనే ఏం చేశారంటే కుజ దోషం, ఈ కాశీ వెళ్ళండి, కాళహస్తి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఈ పూజ చేయించండి, ఈ పూజ చేయండి, హామం చేయండి, ఇవన్నీ తప్పండి. ఎందుకంటే మీకు చేయి కాలింది, మీరు ఆయింట్మెంట్ కొట్టాలి ఈ చేతికి, ఈ చేతికి పెడితే ఆయింట్మెంట్ పెడుతుందా? పనిచేయదు. అలాగే ఎవరికి కష్టం వస్తే వాళ్ళు స్వయంగా కుజ పూజ కానీ శని పూజ కానీ ఏ పూజ అయినా వాళ్ళే చేయాలి, స్వయంగా చేసుకోవాలి. పెద్ద కష్టం ఏం లేదు. దీపం పెట్టి ఆ శ్లోకాలు చదివి చాలు. దానికి మేము 4 వస్తామంటే 7,000 జపం చేయాలి. 7,000 శనికి ఒక్కటి చేరాడు. 3 వస్తాం, 3 2 6, రోజుకి 2,000 చెప్పిన 3 2 7 3 2 6 చేస్తారు. ఒక 1,000 చేస్తాను, 7,000 ఒక్కొక్కడికి 3,000 ఇవ్వాలి అని చెప్తాడు. అంటే ఏమిటన్నమాట, శని ఏ దేవుడికైనా ఇన్స్టాల్మెంట్లో పూజ చేయటం ఉంటుంది చెప్పండి? ఉండదు. రేపు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితిలో మీరు 15 నిమిషాలు రాసి నాకు మణిగారితో ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళిపోవాలి, ఆయన వెయిట్ చేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత మీ ఆవిడ వస్తుంది, 15 నిమిషాలు చూసి నాకు గారెలు మాడిపోతాయి, ఉండ్రాలు చేయాలి అని 15 నిమిషాలు మీరు ఎక్కడ మానేశారో అక్కడి నుంచి మొదలుపెట్టి మీ ఆవిడ చేస్తుంది. మీ ఆవిడ గారెలు బూరెలు ఉంటే వంటకి వెళ్ళిపోతుంది. మీ కోటలు వస్తుంది, అక్కడి నుంచి 15 నిమిషాలు చూసి నాకు టైం ఏదో పని చేయాలి వెళ్ళిపోతుంది. మీ అబ్బాయి వస్తాడు, ముగిచ్చేస్తాడు 15 నిమిషాలు.
ముగించేసి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది వెళ్ళిపోతున్నాను వస్తే అందరు చూస్తారు. అందరూ కలిపి 4 నిమిషాలు గంట చేయాలా, లేకపోతే ఆ నాలుగురు కూర్చొని 1 గంట పూజ చేయాలా? నలుగురు కూర్చొని చేయాలి. మరి బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? 4 వస్తాం, మీరు పూజ చేస్తాం, 4 గంట అంటే దేవుడికి ఇన్స్టాల్మెంట్లో పూజ చేసి నెక్స్ట్ కదా కాదు కదా, అది తప్పు పద్ధతి కదా. మన వాళ్ళు తెలియక అమాయకతంతో. అదే తర్వాత వినాయక చవితి ఈ ఊళ్ళో చేసుకున్నా, విజయవాడలో చేసుకున్నా, లేకపోతే అమలాపురంలో చేసుకున్నా, ఎక్కడ చేసుకున్నా ఒకటే కదా. కాదండి మీరు కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయాలి, కాశీలో పూజ, అది తప్ప. వెంకటేశ్వర స్వామిని చిలుకూరు బాలాజీలో కూడా పూజ చేసుకోవచ్చు. అదే తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేదు. దర్శనం నువ్వు మొక్కు ఉంటే అక్కడ మొక్కు కాబట్టి వెళ్తావు, అంతే. మొక్కు లేదు. అదే మామూలుగా మీ ఇంటి పక్కన రోజు గుడికి వెళ్తారు, మొక్కుకుంటారు, కానీ పుణ్యమే. భగవద్ దర్శనం పుణ్యమే. కాబట్టి ఇన్స్టాల్మెంట్లో పూజ చేయటం. ఆ పోనీ మీకు దేవుడికి మధ్యలో రేపు వినాయక చవితి వస్తుందండి, మీరు పూజ చేస్తారు. హేమంత్ గారు పోయి పూజ చేయకండి, 10,000 నాకు ఇవ్వండి, నేను పూజ చేస్తాను మీ పేరు మీద, మీ పుణ్యం వస్తుందంటే 10,000 నాకు ఇస్తారా? ఇయ్యరు. నేనే చేసుకుంటాను, నీకు ఎందుకు ఇస్తాను అంటే దేవుడికి మీకు మధ్యలో దళారులు ఉండరు. ఎవడో బ్రాహ్మడు పూజ చేస్తే మీకు పుణ్యం వస్తున్నది ఎక్కడ లేదు. ఎందుకు బ్రాహ్మడు చేయిస్తాడు, గురువు రూపంలో చేయిస్తాడు, అక్షరాభ్యాసం చేయిస్తాడు. అవును, అక్షరాభ్యాసం చేయిస్తాడు, పాఠశాల చేయిస్తాడు, ఉపనయనం చేయిస్తాడు, వివాహం చేయిస్తాడు, గృహప్రవేశం చేయిస్తాడు. ఏదైనా సరే ఆయన చేయిస్తాడు, మనం చేస్తాడు. తద్దినం మన చేత మరి పెట్టిస్తాడు. సత్యనారాయణ వ్రతం ఆయన చేయడు, మన చేత గురువుగా చెప్పి మంత్రం చెప్పి చేస్తాడు. అవును, అన్ని చోట్ల వాళ్ళు చేయిస్తూ ఉంటారు. గ్రహ పూజ వచ్చేప్పటికి మేము గ్రహ పూజ చేస్తామని డబ్బు ఇవ్వండి. ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం? అవును. ఏం చేయాలి బ్రాహ్మడు? ఈ శ్లోకం చదువుకో, దీపం పెట్టు, రోజు అని చెప్పాలి. అది జనరల్గా కుజ దోషానికి ఏం చేస్తే మంచిదండి పరిహారం కోసం? కుజుడి కంటే రెండు అండి. ఫస్ట్ ఏంటంటే కుజ పూజ స్వయంగా చేసుకోవడం, రోజు రాత్రి పూజ అంటే గొప్ప పూజ కల్లా 2 శ్లోకాలు నేను కావాలిస్తే ఇస్తా. 2 నా బుక్కులో కూడా రాశాను. 2 శ్లోకాలు. ఏదైనా గుళ్ళోకి వెళ్ళి కుజుడికి అభిషేకం చేయించి, పాపగ్రహం కాబట్టి ఇంట్లో మొదలు పెట్టకుండా గుళ్ళో పూజ చేసి, తర్వాత ఇంటికి వచ్చి మరణించి రోజు పూజ చేసుకుంటే 2 శ్లోకాలు చదివి దీపం పెట్టి చదువుకుంటే చాలా. ఉదయం పూట అండి? ఉదయం పూటే. ఉదయం కానీ రాత్రి కానీ, రాత్రి కూడా ఎప్పుడైనా, ఉదయం కానీ రాత్రి కానీ ఎప్పుడు కావాలంటే. కానీ ఒకసారి ఉదయం ఒకసారి రాదు. చక్కెర బాణంలో 24 గంటలు సూర్యుడు మారుతాడు కాబట్టి ఒకటి అలా చేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే కుజుడు విపరీతంగా రెచ్చగడతాడు. భార్యాభర్తల మధ్య ద్వేషం చాలా ఘోరంగా వస్తుంది. చూడండి, మా అబ్బాయి చాలా మంచివాడు, చనిపోయినవాడు, చదువుకున్నవాడు, అందంగా ఉంటాడు, చాలా మంచిది అంటాడు. ఆ తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి చాలా మంచిదండి, బుద్ధిమంతురాలు, చదువుకుంది, చాలా మంచిది అంటారు. అబ్బాయి అమ్మాయి కలిసి మాట్లాడుకుంటారు. ఈ పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు, ఆ పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు, ఇద్దరు చేసి మాట్లాడుకున్నారు, ఓపిక అనుకున్నారు. మంచి అల్లుడు దొరికారని వాళ్ళు అనుకున్నారు, మంచి కోడల్లో దొరికింది మీరు అనుకున్నారు. 6 నెలల కల్లా పట్ట. మరి ఎందుకు ఆ అబ్బాయి అంత మంచివాడేది, ఆ అమ్మాయి మంచివాడు తల్లిది, ఎందుకు విడిపోతున్నారు? అవును. ఎందుకంటే శాస్త్ర పరిజ్ఞానం సరిగ్గా లేక, కుజదోషం ఎలా పరిశీలించాలి లేక. 2 పాయింట్లు. గ్రహమైత్రి బాగుంది, 27% 33 మార్కులు వచ్చాయి, 27 మార్కులు వచ్చాయి. ఏ సంసారం కూడా మార్కులతోనూ పర్సంటేజ్తోనూ కోరకూడదు. మీ మీద నా భార్య అని మీకు మీ భార్య మీద ఎంత ప్రేమ ఉందో దానికి పర్సంటేజ్ మార్కులు ఏంటండి? అవును. నా భార్య అంటే నా భార్య అంత ప్రేమ
ఉంటుంది. ఈ 27 మార్కులు వచ్చాయి. బగ్రా మిత్ర బాగుంది, చేయండి.